మోసం చేసి గడ్డెచ్చిండు. మోసం చేసిండా? మరి చేయలే మొత్తం అది జూట అన్ని జూట చెప్పి ఒక్కటి కూడా లేదు. ఆ పనికి మన బస్ ఒక్కటి పెట్టిండు, అది పనికిరా అంది. అదేం పనికిరారు. పనికిరాందా? అదే మహిళలకు అదే అవుతుంది అంటుండు. మహిళలకు వట్టి పొడవే మాట్లాడినావా? ఆ చేయడు గీయడు వచ్చి మాటలే జూట. అది మాపి రుణమాపి అన్నాడా? రుణమాపి చారానంతు. ఇప్పుడు ఇది ఏంది రైతు బంధు కూడా చారానంతు ఎక్కడ చేసిండు, మా దిక్కురాలేవు. ఎక్కడ టంగులే పింగులేదు, హ్యాది లేదు, ఒట్టి మోసం మాటలు జూట జూట మోసం చేసి గడ్డెక్కిండు అంతే. 6 లేవు 3 లేవు, 1 లేదు. ఇది వరకు మాపి అయినాయి, మాపి చేసిండు. ఆడ చారా నొత్తు కూడా చేయలేదు మా ఊరికి. నస్కల్ మాది, మా సర్పంచ్ దగ్గరికి వచ్చిండు. చారా నొత్తు కూడా కాలేదు. 4000 పింఛన్ పెంచుతానడే ఒక్కరు అవే పాత ఉన్నాయి, కేసీఆర్ చేసినవి ఉన్నాయి, అవే పైసలు ఉన్నాయి. ఏం లేండి అయినా ఏం లేవు. మరి ఏమో అది ఆయన కేర్ కాదు, ఆ చెప్పుడు ఆయన కేర్ కాదు, ఆ లెక్కలు ఆయన మనకు తెలియదు. అవే 2000 అవి 2 కూడా పారి నెల 2 నెలలు రుణమాపే అవి దుగ్గా అయినాయి. మరి ఏం చేద్దాం, మనం ఆయనకు దోషిన ఆట అడిగిండు, మనం ఏం చేస్తాం చెప్పు. లేవు, మేము వేలేం ఓట్లు, మేము యాదవులం, మా కేసీఆర్ దేవుడు మాకు, కానీ మేము వేలేం. మాకు గొర్రెలు ఇచ్చిండు, మాకు అందరికీ నెప్పించిండు, మాకు మేపిండు. ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు బల్మికి నూకిండు. మరి ఆయన చేయకుండా ఇంకేస్తాం, ఎవరో వేసిరు ఎట్లనో గడమే వాడాడు. ఎవడన్నాడు మాకు తినవే, చిన్నోళ్ళకి మర్చిలేదా? మాకు ఎట్లా మారుస్తాం చెప్పు, మస్తు తినబెట్టిండు. ఏంది ఏంది ఒట్టి మాటలు అవన్నీ. ఇప్పుడు మా ఊరికి ఏ ఆటం తెచ్చి ఇప్పుడే వీకేతాం అనేది ఉన్నది అందరికి ఊరికి పూరా దొరకకున్నాము. 4 కాలం ఇంకేం చేస్తాడో తెలియదు. ముంచిండు. ₹1 రూడప్ప ఇవి లేవు రైతు బంధు. కేసీఆర్ దేవుడు ఉండి ఆయననే. మేము ఏమని లేము, రైతు బంధు ఏమని లేము, గొర్రెలకి ఏమని లేము, ఎవరు ఎరకలేకుండా ఆయననే ఇచ్చిండు. ఎవరు తెలియదు, అన్ని ఇచ్చిండు ఆయననే. టైం చేసిండు. కాలేవా మరి కేసీఆర్ అన్నట్టు అవుతుందా? రేవంత్ రెడ్డి వస్తే రైతు బంధు రామ్ ఇంకా ఆశలనే పెట్టిండు. ఈ ఓట్ల కొరకేమో ఇంకా మాపు రేపు అంటారు, ఇంకా ఆశలనే పెట్టిండు. వచ్చి ఎవరికో ఇచ్చిండ్రు, ఎక్కడ మాకు తెలియదు, వచ్చినాయి అంటున్నారు. అనాంగి తింటున్నాం. నాకు లేదు. ఎట్లా మరి ఏమనుకుంటారా? మళ్ళీ ఎవరు రావాలనుకుంటారు? మళ్ళా కేసీఆర్ కావాలి. వస్తాడు. అబ్బు ఈయన ఏమన్నా తప్పుదారి ఆశకు మళ్ళీ ఆశ పెట్టి చేసినా కానీ అన్న కేసీఆర్ వస్తాడు. మోసం మాటలు తెలివయా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల పైన అసలు చిత్తశుద్ధి అనేది లేదు. పరిపాలన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రజలకు మంచి సౌకర్యాలు అందించాలి, దానిపైన ఏ మాత్రం అవగాహన లేదు రేవంత్ రెడ్డి గారికి. ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళ ఫ్యామిలీని తిట్టడం తప్ప వేరే ప్రజా పరిపాలన, ప్రజలకు మంచి సౌభాగ్యాలు కల్పించాలనేదే ఉద్దేశం అయితే అసలు లేదు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు అంతవరకే చూస్తున్నాడు కానీ తెలంగాణ ప్రజల పైన ఎలాంటి చిత్తశుద్ధి అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇప్పుడు రీసెంట్ గా కేసీఆర్ గారిని ఆయన అనడము, తిట్టడము, కట్టె పైన నడవడం అనేది అది కరెక్ట్ కాదు. రేపటి నాటికి నువ్వు గిట ముసలాడైన అవుతావు, మీ మేనమామ గిట ముసలాయన జైపాల్ రెడ్డి గారు ఇటువంటి కట్టె మీద నడిచి చేసిర్రు. కట్టె అనేది ఇంపార్టెంట్ కాదు, మైండ్ ఇంపార్టెంట్. నీకు మైండ్ అనేది లేదు, కేసీఆర్ కు ఉంది, అది డిఫరెంట్. కేసీఆర్ కి నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత పోలిక లేదు అసలు. ఆయనకు నీకు చాలా ఆస్మాన్ ఫరక్. కేసీఆర్ పథకాలు మూసేసా, కేసీఆర్ ఆనవాళ్ళు చేరిపేసా, అది ఇంపాసిబుల్. నువ్వు ఆ విధంగా అనుకుంటే అరిచేత్తో నువ్వు ఆ సూర్యుని ఆపినంత మాట అది. సూర్యుని ఎవడు ఆపలేడు. నువ్వు గిట ఇవాళ వస్తావు, రేపు పోతావు. కానీ నీకు అది మాట్లాడడం అనేది ఇప్పుడు నీ పైన, నీ ప్రభుత్వం పైన తెలంగాణలో ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది చాలా మందికి అర్థమైంది. అది నీకు గిట తెలుసు, అది జీర్ణించుకోలేకనే
కేసీఆర్ పైన కేటీఆర్ పైన నీవు ఇవి విమర్శలు చేస్తున్నావు. ఇది త్వరలో నీకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పి నీ సీటు నుంచి కిందికి దింపి మళ్ళీ కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఎక్కించే వరకు ప్రజల కంకణం కట్టుకున్నారని నేను మీ మిర్రర్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ట్విట్టర్ వేదికగా కూడా సర్వే పోల్లో ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజాపాలన కావాలంటే ప్రజలు కూడా 70% ఫామ్ హౌస్ పాలన కావాలని కూడా ఓట్లు వేయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు? అంటే ట్విట్టర్ అనేది అది ప్రజలు చేరినంత వరకు ట్విట్టర్ ఫామ్ హౌస్ పాలనే ముఖ్యమంటున్నది. ఆయన ఫామ్ హౌస్ ఉన్నాడా, కేసీఆర్ ఎక్కడ ఉన్నాడా, ఏం చేసిండా, ఫామ్ హౌస్ నుండి ఏం చేసిండు, ప్రజలకున్న ఇబ్బందులు ఏంది, రైతులకున్న ఇబ్బందులు ఏంది మొత్తం కూర్చొని సర్వే చేసి సర్వే రిపోర్ట్ తెప్పించుకొని రైతులకు కావాల్సినవి, ఎంప్లాయీస్ కావాల్సినవి, నిరుద్యోగులకు కావాల్సినవి అన్ని సర్వే చేసిండు. నువ్వు ఫామ్ హౌస్ పాలనే బెటరు, అది నువ్వు పెట్టిందే, అది నువ్వు జీర్ణించుకోవటం లేవు. 70% ఫామ్ హౌస్ పాలన అని చెప్పి ప్రజల నుంచి వచ్చింది, అది నువ్వు జీర్ణించుకోలేవు. దానికి నువ్వేం చేస్తావు, మేమేం చేస్తాం చెప్పండి. నీ పేరు చెప్పకపోతే మన సీఎం ఎవరైనా అడిగితే నీ పేరు చెప్పకపోతే వాని మీద కేసు పెట్టిస్తావు. నేను ఏదైనా క్వశ్చన్ చేస్తే కేసు. ఇది పరిపాలన కాదు, రాజకీయం కాదు, ఇది నువ్వు చేసే విధానం ఇది కాదు. అసలు నువ్వు అన్ఫిట్, సీఎం కుర్చీకి నువ్వు 100% అన్ఫిట్. అసలు నీకు పరిపాలన విధానమే తెలియదు. గుండాయిజం, నోటితో దౌర్జన్యం చేయడం, డామినేషన్ చేయడము, కబ్జాలు చేయడము, ల్యాండ్, ఇవి తప్ప నీకు పరిపాలన చేసే విధానం 100% లేదు. ఇది తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ నీకు త్వరలో నీకు తెలంగాణ ప్రజలందరూ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. దాని పరిణామం ఏ విధంగా ఉంటారని తొందరలో చూస్తారు. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చిన చాలా మంది చెప్పుకుంటా ఉంటారు. సో అలాంటి వ్యక్తిని కర్ర పట్టుకొని నిల్చోలేవు, కర్ర వదిలేసి నిల్చొని చూడు ఫస్ట్ సవాల్ చేయడం కాదని కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఏం చెప్తుంది? కర్రలతోటి అంటారంటే ఇదేం దండయాత్రనా? కర్ర ఉన్నది అంటారంటే ఆయనకు ఫిజికల్ గా పెద్దవాడు అయిండు కాబట్టి నడవడానికి ఒక సపోర్ట్ గా కర్ర ఎవరైనా పడతారు. రేపు నువ్వు పట్టవా, నువ్వు 1000 ఏళ్ళు బతుకుతావా? రేవంత్ రెడ్డి గారు మీరు ముసలిగా అయినప్పుడు ఎవరైనా పడతారు. అది 100% సరైన విధానం కాదు. మీ మామగారి గిట్ట కర్ర బట్టి కుర్చీ పైన పోయిండు. మరి మీ ఒక ఏళ్ళతో కేసీఆర్ చూపెడితే 4 ఏళ్ళు నీ మామకు చూపెడుతున్నాయి. అది గుర్తుకు తెచ్చుకోండి మీరు. ఇట్లా అసలు స్థాయిని మించి మాట్లాడడం, ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ మాటలు బంద్ చేసుకోండి. మీరు తొండలీడుస్తా, ఇవి ఎక్కడ పదజాలం? మీరు తొండలీడుస్తా, లాగులీడుస్తా అనేది మీదేం మాట? మరి మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఇది సరైన విధానం కాదు. మేము ఒకటే చెప్పదలసింది, మీరు కంప్లీట్ గా మీ పదజాలాన్ని గాని మా భాష తీరును మార్చుకోండి. ఇలాంటి మళ్ళీ పునరావృతం అయితే తెలంగాణ ప్రజలు ఏకమై మళ్ళీ కేసీఆర్ ఒక్కడేగా 4 కోట్ల మందిని కేసీఆర్ తయారు చేసిండు. అప్పుడు కేసీఆర్ ఇప్పుడున్న 4 కోట్ల జనాభాను కేసీఆర్లు అందరు కేసీఆర్లే. నువ్వు ఆయన ఒక అనడం కాదు. తెలంగాణ ప్రజల పైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు పరిపాలన సరిగా చెయ్యి. ఒక ఫ్రీ బస్సు పెట్టినావు దేని గురించి? ఆడపిల్లలు పోయి అందులో బస్సులో కొట్లాడడానికి. రైతు బంద్ ఏది? పసిపిల్ల ఉడితే వాళ్ళ కేసీఆర్ కిట్ ఇస్తుంటే ఏది? కేసీఆర్ పథకాలు బంద్ చేస్తా నీ తరం కాదు, గుర్తుపెట్టుకో. కేసీఆర్ ఇంకా 1000 ఏళ్ళు అయినా కానీ నువ్వు మార్పియలేవు, ఆయన పథకాలు బంద్ చేయలేవు. మేము ఒకటే చెప్తున్నాం, నెక్స్ట్ త్వరలో నువ్వు ఇలాంటి మాటలు బంద్ చేయకపోతే నీకు తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తాం.